హాయ్ గైస్. సో సక్సెస్ఫుల్గా మనం ఫిఫ్త్ వీడియోలోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో మనం లిస్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ రాస్తాం. ఓకే, లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. నిన్న మీరు చూసారు లిస్ట్ ఎలా లిస్ట్ అనేది ఎట్లా డిక్లేర్ చేస్తామని నిన్న మీరు చూసారు. మూవీస్ లిస్ట్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం అండ్ లోపల ఉన్నవన్నీ కామర్స్తో సపరేట్ చేస్తాం ఈచ్ ఐటమ్ అనేది, ఈచ్ ఎలిమెంట్ అనేది. అండ్ నిన్న కొన్ని ఫంక్షన్స్ చూసాం మనం, అండ్ అలానే కొన్ని మెథడ్స్ చూసాం లిస్ట్ మీద మనం అప్లై చేసుకునేవి. సో ఈరోజు ఇంకొంచెం నేర్చుకుందాం. సో మనం ఈరోజు లిస్ట్ 2.py. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లాస్ట్ ఫైల్ నుంచి అప్కమింగ్ మూవీస్ని తీసుకుంటా అండ్ నేను ప్రింట్ అప్కమింగ్ మూవీస్ 0 అండ్ 1 అండ్ 2. నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే 3 మూవీస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ 3 మూవీస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఓకే, వాట్ ఇఫ్ దేర్ ఆర్ 100 మూవీస్? ఇట్లా మీరు కాపీ పేస్ట్ చేసి 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు 100 వరకు ఇవ్వలేం. సో అలాంటి దగ్గరే ఫర్ లూప్ అనేది పనికి వస్తుంది మనకి. లూప్స్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. లూప్స్ ఏం చేస్తున్నాయి? రిపిటేటివ్ కోడ్ అనేది లూప్స్ హ్యాండిల్ చేస్తుంది. మీరు ఎక్కడైతే కోడ్ అనేది రిపీట్ చేస్తూ ఉంటారో అది టైం వేస్ట్ పని. సో దానికోసమనే లూప్స్ అనేవి కనిపెట్టారు. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక గోల్ ఉంటుంది, అదేంటంటే డ్రై. మనం ఇప్పుడు డ్రై కోడ్ రాయాలన్నమాట. డ్రై అంటే డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైనా కోడ్ రాస్తున్నప్పుడు రిపీటెడ్ లైన్స్ అనేది ఇగ్నోర్ చేయాలి, అసలు ఎప్పుడు రాయకూడదు. సో ఇందాక ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్టయితే ఇవి రిపీటెడ్ లైన్స్. ఓకే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఫర్ లూప్ రాస్తాం. ఫర్ అప్కమింగ్ మూవీ ఇన్ అప్కమింగ్ మూవీస్ ప్రింట్ అప్కమింగ్ మూవీ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. సేమ్ ప్రింట్ అయింది. ఇందాక మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేసినప్పుడు ఎలా అయితే ప్రింట్ అయిందో ఫర్ లూప్ వాడినా సరే అలానే ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఫర్ లూప్ని కొంచెం డైసెక్ట్ చేద్దాం మనం. ఫర్ మూవీ ఇన్ మూవీస్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం మనం. పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? మనకి టాప్ టు బాటమ్ కోడ్ అనలైజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన మూవీస్లో ఏమేమి ఉన్నాయి? 3 మూవీస్ ఉన్నాయి. ఓకే, ఇది 0, ఇది 1, ఇది 2. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫర్ మూవీ ఇన్ మూవీస్. ఇది లిస్ట్. ఇది చూసారా? ఫర్ మూవీ అంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మూవీ ఏంటి? ఓజీ. ఇప్పుడు ఏమవుతుంది? మూవీ ఈక్వల్ టు ఓజీ. చూసారా? ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ అనేది ఈ వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ మూవీ. ఓకే, ఎక్కడితో లూప్ అయిపోయింది. మళ్ళీ రాస్తా చూడండి. ఫర్ మూవీ ఇన్ మూవీస్ ప్రింట్ మూవీ. ఓకే,
ఈ మూవీ వేరియబుల్లో ఈ మూవీస్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ అనేది ఈ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం అండ్ దాన్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడతో ఒకటి అవుతుంది అనమాట. అంటే ఒక ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేసాం. ఈ మూవీస్ లిస్ట్ లో ఉన్న ఒక మూవీని మనం యాక్సెస్ చేసాం. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ది కోడ్ గురించి ఎదుగుతుంది ఫర్ లూప్ అనేది. కింద మనం ఏం రాయలేదు కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మూవీస్ లో ఇంకొక ఎలిమెంట్ ఏదైనా ఉందా అని చూస్తుంది. ఇంకొక ఎలిమెంట్ ఆబ్వియస్ గా ఉంది, స్పిరిట్. కాబట్టి స్పిరిట్ అనేది మళ్ళీ మూవీ వేరియబుల్లో యాడ్ అవుతుంది అండ్ దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మూవీ వేరియబుల్లో ఏం యాడ్ అయింది, ఓజీ. సెకండ్ దాంట్లో మూవీ వేరియబుల్ ఏం యాడ్ అయింది, స్పిరిట్. అండ్ థర్డ్ దాంట్లో పారడైజ్ యాడ్ అయింది అండ్ వాటిని ఇలా ప్రింట్ చేస్తుంది. సింపుల్. ఈ మూవీ అనేది ఏంటి, ఒక టెంపరీ వేరియబుల్ కింద పనిచేస్తుంది అనమాట, సింపుల్గా. ఓకే, అండ్ ఇది వేరియబుల్, ఇది లిస్ట్, అండ్ ఇది ప్రింట్, అండ్ ఇది ఫర్ లూప్. అర్థమైంది అనుకుంటున్నా సింపుల్గానే. ఇట్లా మనం మూవీస్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎఫ్ స్ట్రింగ్స్ వాడుతున్నాం అనుకోండి. అండ్ ఫస్ట్ ఎఫ్ పెట్టాలి. టుడే ఐ వాచ్డ్ అప్కమింగ్ మూవీ. ఓకే, సెంటెన్స్ పోతుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. ఇక్కడ చూసారా, టుమారో ఐ విల్ ఇంగ్లీష్ టుమారో ఐ విల్ వాచ్ ఓజీ మూవీ, టుమారో ఐ విల్ వాచ్ స్పిరిట్ మూవీ, టుమారో ఐ విల్ వాచ్ పారడైజ్ మూవీ. ఇట్లా మనం ఎఫ్ స్ట్రింగ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సింపుల్. అండ్ నేను దీని నుంచి బయటకు వచ్చి ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తా. సింపుల్గా నేను దీన్ని ప్రింట్ చేస్తా. ఇక్కడ చూసారా, టుడే ఐ విల్ స్టడీ సో దట్ టుమారో ఐ కెన్ వాచ్ మూవీ. ఇది అనేది 1 టైమే ప్రింట్ అయింది, కానీ ఇది 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే, ఫర్ సపోజ్ నేను దీన్ని ట్యాబ్ కొట్టి ఫర్ లూప్ లోపల ఇస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ ఇండెంటేషన్ ఇస్తున్నా అంటే ఫర్ లూప్ లోపల ఉన్నట్టు. అంటే ఇక్కడ ఎన్నైతే మూవీస్ ఉన్నాయో, ఈ లిస్ట్లో ఎన్నైతే మూవీస్ ఉన్నాయో అన్ని టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఈ స్టేట్మెంట్ కూడా 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇండెంటేషన్ అనేది అంత ఇంపార్టెంట్ పైథాన్లో. సింపుల్, ఏం లేదు, పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సో నేను దీన్ని టైటిల్ మారుస్తాను అనమాట, లిస్ట్ యూజింగ్ ఫర్ లూప్. యా, అండ్ నేను దీని లోపల ఇంకో ఫైల్ అనేది క్రియేట్ చేస్తా, నెంబర్డ్ లిస్ట్ డాట్ పై. ఓకే, నేను దీన్ని సేవ్ చేస్తా. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం నెంబర్డ్ లిస్ట్లోకి వెళ్దాం. ఫర్ సపోజ్ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ 1,5 అండ్ ప్రింట్ నెంబర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. ఇక్కడ చూడండి, 1 2 3 4 అనేవి రన్ అయ్యాయి. కానీ ఎలా, హౌ? ఇక్కడ చూడండి, సింపుల్గా ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ 1,5 కాలన్ ప్రింట్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ అనేది మీకు ఇందాక అర్థమయ్యి ఉంటుంది, ఇది ఒక టెంపరీ వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంతా ఈ రేంజ్ ఏంటి, అసలు రేంజ్ 1,5. ఓకే, కానీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు కూడా చూడండి, 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, కానీ 5 ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు? ఓకే, బై డిఫాల్ట్ రేంజ్ అనేది ఎట్లా కన్సిడర్ చేస్తుంది, 1 అనేది ఓపెన్ బ్రాకెట్లో ఉంటుంది, 5 అనేది క్లోజ్డ్ బ్రాకెట్లో ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ప్రింట్ చేస్తున్నా సరే, మీరు ఎప్పుడు యాక్సెస్ చేస్తున్నా సరే
1 అనేది ఇంక్లూడ్ అవుతుంది, 5 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ 1 అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సింపుల్. 1 అనేది ఇంక్లూడ్ అవుతుంది, 5 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. అంటే 1, 2, 3, 4 ప్రింట్ చేస్తారు. అంటే మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి -1 చేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 1, 6 అని ఇస్తే 1 to 5 వరకు ప్రింట్ అవుతుంది. 6 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. రన్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను 6 పెడతా, అప్పుడు 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సింపుల్. ఈ రేంజ్ ఫంక్షన్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. 1, 6 అనేది ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఓకే, సింపుల్. అండ్ మనం ఇక్కడ ఇంకో వాల్యూని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాల్యూని మనం స్టెప్ అంటాం. ఓకే, అంటే ఏం చేయొచ్చు, రేంజ్ ఓకే 1, 6, 2 యాడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇది స్టార్ట్, బాగుంది. ఓకే, ఇది ఎండ్. ఓకే, ఇది కూడా బాగుంది. ఇదేంటిది, స్టెప్ కౌంట్. అంటే ఎన్ని స్టెప్స్ పాస్ చేయాలని, ఎన్ని స్టెప్స్ వదిలేయాలని, స్కిప్ చేయాలని చెప్పేసి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏమవుతుంది, 1 ఐడియల్గా వేసుకుంటే 1, 6 ఉంటే 1, 2, 3, 4, 5 ఇవి ప్రింట్ అవుతాయి. కానీ నేను ఇక్కడ స్టెప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఈ స్టెప్ వల్ల ఏమవుతుందంటే 1 వస్తుంది. ఓకే, 1 ప్రింట్ అవుతుంది, 2 స్కిప్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 స్కిప్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. ఇది 1, 3, 5 ఎట్లా ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం దీన్ని. ఇక్కడ మనకి ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక స్టెప్ యాడ్ చేయాలి అంతే, అది 2 అండ్ రన్ చేస్తాం. చూసారా, 1, 3, 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీంతో కొంచెం ఆడుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్. ఓకే, రేంజ్ 2, 11, 2. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఈవెన్ నెంబర్స్. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. ఇక్కడ చూసారా, లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఓకే ఓకే ఓకే, కన్ఫ్యూజన్ ఆబ్వియస్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం వాడేసా అసలు, లిస్ట్ ఆఫ్ రేంజ్. ఓకే, 2, 11, 2. ఓకే, లిస్ట్ని మనం ఎట్లా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇట్లా కూడా మనం దీన్ని డిక్లేర్ చేసి లిస్ట్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇదన్నా సేమే, ఇదన్నా సేమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఈవెన్ నెంబర్స్ అనే లిస్ట్లో ఇవన్నీ స్టోర్ చేసేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు వెళ్తుంది. ఓకే, స్టెప్ కౌంట్ 2 అంటే ఫస్ట్ ఏమవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. ఒకటి వదిలేయండి, ఇంకోటి పట్టుకోండి, 4. ఒకటి వదిలేయండి, ఇంకోటి పట్టుకోండి, 6. ఒకటి వదిలేయండి, ఇంకోటి పట్టుకోండి, 8. ఒకటి వదిలేయండి, ఇంకోటి పట్టుకోండి, 10. అంటే 2 స్టెప్ కౌంట్తో నేను ఈవెన్ నెంబర్స్ అనేవి కనిపెట్టా. సింపుల్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఓకే ఈవెన్ నెంబర్స్ లిస్ట్ అనేది నా దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈవెన్ స్క్వేర్డ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఫర్ నెంబర్ ఇన్ ఈవెన్ నెంబర్స్. ఓకే, స్క్వేర్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్, సింపుల్గా. అండ్ ఈవెన్ స్క్వేర్డ్ నెంబర్స్ డాట్ అపెండ్. నేను చెప్పా డాట్ అపెండ్ అంటే లిస్ట్లోన ఒక న్యూ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ న్యూ ఎలిమెంట్ ఏం అవ్వాలి, స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తా, స్క్వేర్డ్
ఈవెన్ నెంబర్స్ లిస్ట్. ఇక్కడ ఈవెన్ స్క్వేర్డ్ నెంబర్స్ అండ్ నేను దీన్ని రన్ చేస్తా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64 అండ్ 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. ఓకే, ఇక్కడ మనం దీన్ని చిన్నగా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తా, ఈ వేరియబుల్ అనేది ఎక్స్ట్రా డిక్లేర్ చేసే బదులు నేను ఈ నెంబర్ డాట్ నెంబర్ని కట్ చేస్తా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తా అండ్ నేను దీన్ని తీసేస్తా. ఓకే, ఇక్కడ సేమ్ అవుతుంది చూడండి. ఒక ఇంటర్మీడియట్ స్టెప్ అనేది లేపేస్తున్నాం మనం మధ్యలో. ఓకే, ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ స్టెప్ అనేది లేపేస్తున్నాం అంటే ఒక వేరియబుల్కి ఇవ్వాల్సిన స్పేస్ని తీసేస్తున్నాం. తీసేసి మనం దీన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేస్తాం, సింగిల్ లైన్లో రన్ అయిపోయేటట్టుగా. ఓకే, ఇక్కడేమవుతుంది, నెంబర్ ఇంటూ నెంబర్ అవుతుంది. ఓకే, అది ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయకుండా డైరెక్ట్గా ఈ లిస్ట్లోకి అపెండ్ చేసేస్తున్నాం. అంతే, సింపుల్.